సంధ్యా థియేటర్ ఎపిసోడ్ తీసుకుంటే కనుక అసలు ఆ, ప్రజల్లో ఒక గందరగోళం క్రియేట్ చేసేది కనిపిస్తుంది. అల్లు అర్జున్ స్టేట్మెంట్స్ చూస్తే ఒకలాగున్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ చూస్తే ఒకలాగున్నాయి, ప్రభుత్వం తరఫున కావచ్చు పార్టీ తరఫున చూస్తున్న స్టేట్మెంట్స్ ఒకలా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక నిన్న బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడిన తీరు చూసుకుంటే మరోలా కనిపిస్తుంది. అంటే మొత్తం ఏం జరుగుతుందనే ఒక గందరగోళ పరిస్థితి అయితే అభిమానులు ఉంది, ప్రజల్లో కూడా ఒక గందరగోళ పరిస్థితి నెలకొనింది. అయితే మనం ప్రధానంగా తీసుకుంటే కనుక అల్లు అర్జున్ కి సంబంధించి ఏదైతే కోర్టులో వాదన జరిగినప్పుడు, ఏదైతే హైకోర్టు వాదన మనం ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే కనుక అక్కడ హైకోర్టు జడ్జిగా వ్యవహరించిన వారు కావచ్చు, ఏదైతే అల్లు అర్జున్ తరపున వాదించిన వారు కావచ్చు, చెప్పిన కొన్ని పాయింట్స్ మనం చూసుకుంటే కనుక మనం దాన్ని నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే, దేశంలో సాధారణ పౌరుల విషయంలో ఏవైతుందో అన్ని హక్కులు కూడా సేమ్ సెలబ్రిటీ కూడా ఉంటే ఆయన కూడా సాధారణ మనిషిని తిరగచ్చు, వెళ్ళొచ్చు అనేది. సెకండ్, ఏదైతే హైకోర్టులో సమర్పించిన దాంట్లో అక్కడ స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే, అల్లు అర్జున్ తాను వస్తున్నట్లు అక్కడ సమాచారం ఇచ్చారు, పోలీసులకు సమాచారం ఇచ్చారు అని చెప్పడం జరిగింది. అది జడ్జి కూడా దాన్ని ఉటంకిస్తూ ఆల్రెడీ అల్లు అర్జున్ సమాచారం ఇచ్చారు కదా అనేది చెప్పడం జరిగింది. మరొక అంశం తీసుకొస్తే కనుక ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోలీసుల చేతుల్లో ఉంది. పోలీసుల చేతుల్లో కాకుండా సాధారణ పౌరుడు ఎట్లా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోగలుగుతాడు అనేది మూడో పాయింట్. సో ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు ఒకసారి పరిశీలిస్తే కనుక, ఒకటి అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఒక అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంతమంది ఎవరైతే న్యాయ నిపుణులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి అంతసేపు మాట్లాడటం అంటే ఆరోపణల వాస్తవాలను మేము పక్కకు పెట్టాం. ఇంకా అసెంబ్లీ వేదికగా గంట సేపు దాదాపుగా అల్లు అర్జున్ ఇష్యూనే మాట్లాడడం జరిగింది. సో ఈ ఇష్యూ మాట్లాడినప్పుడు ఒక రాష్ట్ర స్థాయిలో రెండు రాష్ట్రాలు చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఈ ఇష్యూని సంబంధించి మాట్లాడినప్పుడు అంతా కూడా పబ్లిక్ లోకి వన్ సైడ్ గా వెళ్ళిందనే ఒక భావన ప్రజల్లో కలుగుతుంది. ముఖ్యంగా ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళకి ఆ ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే వన్ సైడ్ గా మొత్తం వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పిన మాటలు అసెంబ్లీలో తాను చెప్పుకోలేడు కాబట్టి, బయట ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా తనపై వచ్చిన ఆరోపణల మీద ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్లారిటీ ఇచ్చినప్పుడు ఆయన పలు అంశాలను కూడా లేవనెత్తడం జరిగింది. సో అవే అంశాలను తీసుకుని పోలీసులు ఏదైతే వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది, ఆ వీడియో క్లిప్పింగ్స్ లో అల్లు అర్జున్ సంబంధించి పబ్లిక్ లో ఉన్నది, అభిమానుల్లో ఉన్నది, వస్తున్నది, పోయిన విజువల్స్ అన్ని కూడా చూపించడం జరిగింది. సో అది కూడా పరిగణలోకి తీసుకోవాలా వద్దనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో క్లిప్పింగ్స్ అనేది అందరి దగ్గర ఉంటాయి. అయితే అల్లు అర్జున్ ఈరోజు చేసిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఆ క్వశ్చన్స్ మీదనే ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ అడిగిన ప్రశ్నల్లో దాదాపుగా 40 నుంచి 50 క్వశ్చన్లు వేశారని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక పోలీసులు ఎప్పుడు అనుమతి ఎప్పుడు పెట్టుకున్నారు, అనుమతి ఇచ్చారా లేదా, ఇవ్వకపోతే ఏమన్నారు, అదేవిధంగా అక్కడ వచ్చే ముందుగా జరిగిన పరిస్థితులు ఏంటి, అసలు మీరేం చూశారు, లోపలికి వెళ్తున్నప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటి, అదేవిధంగా ఎవరైతే మృత్యువాత చెందారో రేవతి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు చూశారా లేదా, వాళ్ళు అప్పుడు ఎలాగున్నారు, మీకు రేవతి చనిపోయిన విషయం, స్పృహ తప్పి పడిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది, తెలిసిన వెంటనే మీరు ఏం చేశారు, అసలు మీ వరకు తెలియడానికి ఎంత టైం పట్టింది, ఎట్లా బౌన్సర్స్ ఎవరైతే ప్రైవేట్ ధాన్యం అని మనం చెప్పుకుంటామో వాళ్ళు ఎలా అడ్డుకోవడం జరిగింది, ఆ విషయం మీకు చెప్పారా లేదా, సంధ్యా థియేటర్ ఓనర్స్ మీకు దీని గురించి వివరించారా లేదా, వివరిస్తే మీరు ఏమని వాళ్ళకి సమాధానం చెప్పారు. రైట్ మొత్తానికి ఒక అంశం బయటకు వస్తుంది. మళ్ళీ మరొకసారి లీగల్ గా ఏమైనా నోటీసులు ఇస్తారా, లేకపోతే మరొకసారి బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఇటువైపు బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ తీవ్రంగా ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ తీరు కానీ రేవంత్ రెడ్డి తీరు కానీ. సో ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు, లేకపోతే ఇక్కడతో ఈ సమస్యను ముగిసిపోయే అవకాశాలు, ఎందుకంటే దిల్ రాజు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడికి ముగిసే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సమస్యని జటిలం చేసుకోవడానికి అటు ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నిన్న రాత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నేతలకి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ లో ఏదైతే అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించి చేస్తున్న ఆరోపణలు కావచ్చు, వాటి గురించి ఇంకెవరూ మాట్లాడకూడదు. ఆల్రెడీ దీనికి సంబంధించి అసెంబ్లీలో తాను మాట్లాడిన కనుక ఇంకెవరు ఈ ఇష్యూ గురించి మాట్లాడద్దు, ఎక్కడ అసలు టీవీ ఛానల్ డిబేట్స్ లో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ మాట్లాడదని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఈ ఇష్యూని ఇక్కడికే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ ఆరోపణలు చేశారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తాను కానీ పార్టీ కానీ కల్పించుకోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆ తరహా వ్యాఖ్యలు చేశారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే
ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఇష్యూ వెళ్ళిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. పార్టీలోని కొందరు పెద్దలే ఈ అంశాన్ని అల్లు అర్జున్ సోనియా గాంధీ దృష్టికి, రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక నిన్న దీపాదాస్ వంశీని అల్లు అర్జున్ మామ కూడా కలవడం జరిగింది. ఇదే ఇష్యూ మీద కలిశారని చెప్పేసి కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మొత్తాన్ని చూసుకుంటే కనుక ఇష్యూ పెద్దదైతూ పోతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే సినీ పరిశ్రమకు సంబంధించి చాలా మంది ఒక ఆలోచనలో పడరు. సినీ పరిశ్రమలో పెద్దలు కావచ్చు, 24 క్యారెట్ సంబంధించిన సాంకేతిక నిపుణులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక భయానక వాతావరణం, ఒక అనుమానపు వాతావరణం తెలంగాణలో కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఆహ్వానించడం జరిగిందో తెలుగు పరిశ్రమను, సో అలా వెళ్లే ఆలోచన కూడా కొంతమంది చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమ ఆంధ్రకు తరలిపోతే కనుక ఇక్కడ చాలా రెవెన్యూ అనేది తగ్గిపోతుంది. అంటే సినిమా షూటింగ్లు తగ్గిపోతాయి, థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది, థియేటర్స్ అన్ని కూడా నిర్మించిన థియేటర్స్ అన్ని కూడా మూసుకునే పరిస్థితి వస్తుంది. తద్వారా నిరుద్యోగం పెరుగుతుంది, థియేటర్ల మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఒక వైపు ఆలోచనలు వస్తున్నాయి ప్రభుత్వానికి సంబంధించి. ప్రభుత్వం నుంచి కొందరు చేస్తున్న ఏదో సలహాలు అన్ని కూడా ముఖ్యమంత్రికి వెళ్ళడం జరుగుతుంది. అందుకోసమే సినీ పరిశ్రమ గురించి కూడా మాట్లాడొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అర్జున్కి సంబంధించి కోర్టు తన పని తాను చేసుకుపోతుందా, చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేదా మళ్ళీ ఇంటర్ఫియరెన్స్ ఉంటుందా అంటే ఇప్పుడు అప్పుడే చెప్పలేము. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించి ఏదైతే బెయిల్ ఉందో బెయిల్ రద్దు చేసేందుకు ప్రభుత్వం అయితే తీవ్ర కృషి చేస్తుంది. కానీ ఆ బెయిల్ విషయంలో మరి రద్దు 4 వారాల పాటు ఇచ్చారు కాబట్టి 4 వారాల పాటు రద్దు చేస్తారా, లేకపోతే బెయిల్ రద్దు చేస్తే కనుక ఖచ్చితంగా అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే మరొక అంశం కూడా వస్తుంది. అంటే ముందస్తుగానే అల్లు అర్జున్ తరఫు లాయర్లు సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు, బెయిల్కు సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. సో ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ ఒకవైపు గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి, ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలనే హక్కు అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. వేరే బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టుకు వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకి అల్లు అర్జున్ సంబంధించిన లాయర్లు కూడా ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే అసలు బెయిల్ రద్దు చేస్తే కనుక మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వన్స్ ప్రభుత్వం కనుక అక్కడికి వెళ్తే అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన నోట్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.